ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా శ్రీవారి సేవకు బుక్ చేయాలి అనుకున్న భక్తులు రేపైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అందులో కొత్తగా ఇంకో శ్రీవారి సేవ కూడా యాడ్ చేశారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. మనకు ఏప్రిల్ 30వ తేదీన జూన్ నెలకు సంబంధించిన టికెట్స్ అయితే ఆన్లైన్లో విడుదల చేస్తూ ఉన్నారండి. జనరల్ శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతికి ఉదయం 11 గంటలకైతే రిలీజ్ చేస్తారు. నవనీత సేవ మహిళలకు మాత్రమేనండి. ఇవి గోకులం దగ్గర వర్క్ చేసేవి. ఇవి మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారు. పరకామణి సేవ పురుషులకు మాత్రమే, జెంట్స్కి మాత్రమే. ఇవి మధ్యాహ్నం 1 గంటకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకో కొత్త సేవ వచ్చేసి గ్రూప్ లీడర్ సేవ. ఇవి కొత్తగా ప్రారంభించిన సేవ. మధ్యాహ్నం 2 గంటలకైతే బుక్ చేసుకోవచ్చు. రేపు 11 గంటల నుంచి 2 గంటల వరకు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారండి. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటే చూసైతే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తగా ఓపెన్ చేసిన ఈ గ్రూప్ లీడర్ సేవ అంటే ఏంటో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు శ్రీవారి సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ పుట్టపర్తి, ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం అయితే చేశారు. ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారండి. ఈ మార్పులు 30వ తేదీన అంటే ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమలులోకి వస్తాయి. ఇకపై గ్రూప్ లీడర్స్గా సీనియర్ సేవకులు గత 2 సంవత్సరాలుగా పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయస్సు 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు నమోదు కావచ్చు. ఇప్పుడు వీరిని గ్రూప్ లీడర్స్ అని పిలుస్తారు. వీరు 15 రోజుల, 1 నెల లేదా 3 నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు. అంటే వీళ్ళు గ్రూప్ లీడర్స్ అంటే కొత్తగా ప్రారంభించిన సేవ అండి. ఇవి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు రిటైర్డ్ అయి ఉంటారో పదవి విరమణ వాళ్ళు ఈ సేవలో పాల్గొనవచ్చు, బుక్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారైతే బుక్ చేసుకోవచ్చు. వీళ్ళనే గ్రూప్ లీడర్స్ అంటారు. వీరు 15 రోజులకి సేవ బుక్ చేసుకోవచ్చు, లేదా నెల లేదా 3 నెలలు. ఇలాగైతే మీరు ఏ ఆప్షన్ కావాలన్నా సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో. వీళ్ళకి సీనియర్ సేవకులు అంటారు, సీనియర్ సేవ. ఈ గ్రూప్ లీడర్స్ బాధ్యతలు ఏవుంటాయి అంటే ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం మరియు ప్రతి ఒక్క సేవకుని లేదా సేవకురాలి పనితీరును మూల్యాంకనం అంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఏమని రేటింగ్ చేయడం వంటి బాధ్యతలు అయితే నిర్వహిస్తారు. పరకామణి సేవలో జనరల్ పురుష సేవకులకు అవకాశం. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ అయితే నిర్ణయం తీసుకునిందండి. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చని తెలియజేయడమైనది. ఇక మీదట జనరల్ పురుష సేవకులు అంటే 10వ తరగతి పాస్ అయి ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే అండి పరకామణి సేవకు కూడా ఇంకా బుక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చున్నారు. రేపైతే తెలుస్తుందండి బుకింగ్ చేసేటప్పుడు. నేనైతే ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 30వ తేదీన మాత్రమే ఏవేవి మార్చారు అనేసి అయితే తెలుస్తుంది. కాబట్టి అందరికీ బుక్ అవుతుందా పరకామణి సేవలు, లేదా నార్మల్గా 10th పాస్ అయిన జెంట్స్ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చా అనేసి అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. దానికైతే నేను ఇప్పుడు శ్రీవారి సేవ .తిరుమల.org అనేసి అయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నానండి. మన ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను లాగిన్ అవుతా ఉన్నాను. మనకు లాగిన్ అవ్వగానే ఇలా అయితే కనిపిస్తుందండి. సో ఇప్పుడైతే మనం చూద్దాము ఒకసారి. సో సేవా సర్వీసెస్, జనరల్ సేవ, ఇన్స్ట్రక్షన్స్ ఇలాగైతే మనం నార్మల్గా శ్రీవారి సేవకి ఇలా అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇవి జనరల్ శ్రీవారి సేవ. సో తిరుమల, తిరుపతి. సో నవనీత సేవ కావాలన్నా నవనీత సేవ. మళ్ళీ శ్రీవారి సేవ జెంట్స్కి మాత్రమే ఉంటుందండి. అది కూడా ఎలా అయితే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము పరకామణి సేవ అయితే చూద్దాము. పరకామణి సేవ బుక్ చేయాలి అంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి ప్రొఫైల్లో. సో ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రొఫైల్ అయితే ఫిల్ చేశాను, కానీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే ఆల్రెడీ మనం చూసాం కదండి. ఇలాగైతే ఫిల్ చేయాలి. ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు అనేసి అయితే మనకు నార్మల్గా ఇవే ఉందండి. బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళ ఇన్సూరెన్స్ ఇలా అయితే ఉన్నాయి. 10వ తరగతి అంటే 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే ఎక్కడ ఏమీ ఇంకా అప్డేట్ చేయలేదండి, మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ రేపు బుక్ చేసేటప్పుడు ఏమైనా చేంజెస్ వస్తాయా అనేసి అయితే మనం గమనించాలండి.
ఇవండి రేపు రిలీజ్ చేయబోతున్న కొత్తగా యాడ్ చేసిన శ్రీవారి సేవల్లో సీనియర్ సేవ. వీళ్ళనే గ్రూప్ లీడర్స్ అంటారు. వీళ్ళు 15 రోజులకి, 1 మంత్ లేదా 3 మంత్ కూడా సేవ బుక్ చేసుకోవచ్చు. వీళ్ళ ఏజ్ వచ్చేసి మనం చూసుకున్నామంటే 45 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలండి. సో వీళ్ళు ఫ గత 2 సంవత్సరాలుగా ఎవరు రిటైర్డ్ అయ్యి ఉంటారో ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని మాత్రం వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ శ్రీవారి సేవకు సంబంధించినవి. వీళ్ళ డ్యూటీస్ కూడా ఏం లేదండి. శ్రీవారి సేవలు వర్క్ చేస్తారు కదా! వాళ్ళ యొక్క అటెండెన్స్ తీసుకోవడం కానీ, అలాగే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేసి అయితే చూసుకోవడం మాత్రమే. వీళ్ళనే గ్రూప్ లీడర్స్ అంటారు. అలాగే మనకు కొత్తగా పరకామణి సేవలో కూడా యాడ్ చేశారండి. 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి. సో ఇదైతే కొత్తగా యాడ్ చేశారు. సెపరేట్ కోటా ఈస్ ఓపెనింగ్ ఫర్ జనరల్ కేటగిరీ ఆఫ్ మేల్ సేవాక్స్ అండి. విత్ ఎ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ టు బుక్ ఆన్లైన్ ఫర్ పరకామణి సేవ ఆల్సో. సో ఇవండి శ్రీవారి సేవకు సంబంధించినవైతే మాత్రము.